హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారండి? ఈ వీడియోలో నేను బార్బీ డాల్కి ట్రెడిషనల్ మేకప్ ఏ విధంగా వేయాలి, అదేవిధంగా శారీ డ్రాపింగ్ ఏ విధంగా చేయాలో, పూర్తి మేకప్ ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నానండి. మీరు కొత్తగా కనుక ఈ వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. ఈ వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఫస్ట్ నేను బార్బీ డాల్కున్న హెడ్ని అనేది సపరేట్ చేశాను. ఆ తర్వాత దానికి ఉన్న హెయిర్స్ అనేది రిమూవ్ చేస్తున్నాను. ఆ విధంగా హెయిర్స్ అనేది రిమూవ్ చేసుకోవాలా. మొదటగా నేను 2 అంచు పీసులు తీసుకున్నాను హ్యాండ్స్కి అతికించడానికి. ఆ విధంగా నేను గ్లూ పెట్టేసి హ్యాండ్స్కి అనేది అతికించేసుకున్నాను. గ్లూ కొంచెం ఎక్కువ పెట్టుకోండి, బాగా అతుక్కుంటుంది. ఆ విధంగా నేను హ్యాండ్స్ అనేది అతికించేసుకున్నాను. అదేవిధంగా రెండవ హ్యాండ్స్ కూడా నేను ఆ విధంగా అతికించేసుకుంటున్నాను, స్టిక్ చేసుకున్నాను. చూడండి, చూసారా? ఆ విధంగా నేను 2 హ్యాండ్స్కి స్టిక్ చేసుకున్నాను. తర్వాత కొంచెం పీస్ తీసుకొని గ్లూ పెట్టేసుకొని అతికించేసుకుంటున్నాను. నేను డబల్ పీస్ తీసుకున్నానండి, ఎందుకంటే చాలా సల్పాగా ఉంది క్లాత్ అనేది, అందుకని డబల్ పీసు తీసుకున్నాను. డబల్ పీస్ తీసుకొని అతికించుకుంటున్నాను. మన బ్లౌజ్ లాగా అతికించేసుకోవడమే. ఆ విధంగా 2 సైడ్స్ మనము అతికించేసుకోవడము. చూసారా? నేను ఆ విధంగా అతికించేసుకుంటున్నాను. చూడండి, బ్లౌజ్ ఆ విధంగా రెడీ అయిపోయింది. తర్వాత నేను చీర కోసం, మనకి చీరకి ఎంత కడతామో అంత తీసుకుంటాను నేను క్లాత్. ఆ విధంగా క్లాత్ తీసుకొని అంచు అనేది చీరకే వచ్చిందండి ఈసారి. ఎప్పుడు నేను అంచు అనేది వేరే సపరేట్గా అతికించుకుంటా అంటే, ఇప్పుడైతే అదే దానికి అటాచ్ వచ్చింది. ఆ విధంగా గ్లూ పెట్టుకొని ఫస్ట్ ఒక లేయర్ వేసుకొని తర్వాత కుర్చీలు పోసుకుంటున్నాను. మనకి చిన్న కుర్చీలు కావాలంటే చిన్నది పోసుకోవచ్చు, పెద్ద కుర్చీలు కావాలంటే పెద్దగా పోసుకోవడమే. తర్వాత సూదితో కుట్టేసుకొని తర్వాత దారంతో కట్టేసుకుంటున్నాను. ఆ విధంగా వడ్డానంలాగా కట్టేసుకోవడమే. దారంతో కట్టేసుకుంటే కొంచెం బాగా స్టిఫ్గా వస్తుంది. ఆ విధంగా దారంతో అనేది కట్టేసుకొని దాన్ని కట్ చేసేసుకుంటాను ఎక్కువ దారంని. దానికి ఒక లేస్ తీసుకొని వడ్డానానికి అతికించుకోవడమే. ఆ విధంగా అతికించుకుంటున్నాను. చూసారా? వడ్డానం అనేది రెడీ అయిపోయింది. ఇంకా మనకి ఇష్టం వచ్చినట్టు నగలు పెట్టుకోవడమే అండి. మన ఇష్ట ప్రకారము నగలు అనేది వేసుకోవచ్చు. స్టోన్ లేస్ తీసుకొని స్టోన్స్ పెట్టుకోవచ్చు, లేదంటే గోల్డ్ కలర్ చిన్న చిన్న పూసలు అనేటివి వస్తాయి లేస్ లాగా, అది కూడా వేసుకోవచ్చు. మన ఇష్టం అండి. నేనైతే స్టోన్ లేస్ తీసుకున్నాను. ఈ స్టోన్ లేస్ అనేది మనకి ఫ్యాన్సీ స్టోర్లో ఎక్కడైనా దొరుకుతుందండి. సింగిల్ లేస్ కావాలంటే సింగిల్ లేస్ వస్తుంది, డబల్ లేస్ కావాలంటే డబల్ లేస్ వస్తుంది. అది మన ఇష్ట ప్రకారము తెచ్చుకొని అతికించుకోవడమే. ఆ తర్వాత నేను ఒక స్టోన్ అనేది పెట్టేసుకుంటున్నాను. ఇంకా
హెడ్కి వచ్చి గ్లూ పెట్టేసుకొని ఉల్లన్ దారం తీసుకుంటున్నానండి. 40 పోగులు ఉల్లన్ దారం తీసుకున్నాను. 40 పోగులు ఉల్లన్ దారాన్ని బాగా స్టిక్ చేసేసుకోవడమే తలకి. ఆ విధంగా హెయిర్ సకట్ట అతికించుకోవడము. ఆ విధంగా అతికించుకున్న తర్వాత బాగా కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకోవాలండి, లేదంటే ఊడిపోతుంది. ఆ విధంగా గట్టిగా ప్రెస్ చేసుకొని అల్లేసుకోవడమే. మనకి ఏ జడ కావాలంటే ఆ జడ అల్లేసుకుంటాం, మన ఇష్టం. జడ కావాలంటే అల్లేసుకుంటాం, లేదంటే అట్లనే హెయిర్స్ అనేది వదులుకోవాలంటే ఒక క్లిప్ లాగా మనము దారంతో కట్టేసుకుంటాం. ఆ విధంగా తల అనేది దానికి జాయిన్ చేసుకుంటున్నాను. జాయిన్ చేసుకొని తర్వాత అల్లేసుకోవడమే జడ. జడ అల్లేసుకుంటున్నాను చూడండి. ఆ విధంగా మనము మన జడ ఎట్లా వేసుకుంటామో అదే విధంగా దానికి కూడా జడ అనేది అల్లేసుకుంటున్నాను. మీరు ఫస్ట్ టైం కనుక ఈ వీడియో చూస్తున్నట్టయితే, కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి ప్లీజ్ అండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల నాకు మోటివేషన్గా ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనే మోటివేషన్ వస్తుంది. ఈ డాల్స్ని ఏ విధంగా నిలబెట్టాలి, ఏ విధంగా స్టాండ్ చేయాలి అని కొంతమంది అడుగుతున్నారు. వీటికి స్టాండ్స్ అనేటివి సపరేట్గా వస్తాయండి. ఇవి అమెజాన్లో దొరుకుతాయి. ఇవి తెప్పించుకొని స్టాండ్ పైన నిలబెట్టుకోవడమే. ఓకే అండి, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. బాయ్ అండి.